తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పాపకి వ్యాక్సిన్ వేయించడానికి హాస్పిటల్కి వెళ్తున్నాం. మేము తొందరగానే వచ్చేస్తాము. అవును, ఇంతకీ నువ్వు టిఫిన్ చేసావా? లేదక్కా. సరే ఉండు, టిఫిన్ పెట్టేసి వెళ్తాం. ఒక్క నిమిషం అండి. వాడికి ఏం పెట్టాలో నేను నిర్ణయించుకున్నాను గాని నేను పెడతాను, నువ్వు వెళ్ళవే. అదేంటి బామ్మ ప్రత్యేకంగా చెప్తున్నావు? ఏం లేదే, మన ఇంట్లో మనం ఒక రకంగా తింటాం, వాడికి పెట్టవలసినవి వేరే ఉంటాయి. ఎంతైనా మన ఇంటి అతిథి కదా, అందుకే గట్టిగా పెట్టాలని నేను బాగా నిర్ణయించుకున్నాను. వాడికి నేను పెడతాను గాని నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. సరే సరే బామ్మ, చూసుకో. అసలు తను మొహమాట పడతాడు. వాడు మొహమాట పడినా నేను మొహమాట పడను కదా, వాడి సంగతి నేను చూసుకుంటాను గాని నువ్వు వెళ్ళు. బాను, అన్నీ అందరూ చూసుకుంటారు, మనం వెళ్దాం పద. సరే. మా బాను అక్క చెప్పింది కదా, నా కోసం ఏం టిఫిన్ చేశారో. ఎరా ఎండిపోయిన పిడకలాంటి మొహం వేసుకుని ఇంటికి వచ్చావు. బాను ముందు మేమేమి మాట్లాడమని తెలిసి నీ ఇష్టం వచ్చినట్టు ఎగురుతావా? ఇప్పుడు బాను ఇంట్లో లేదురా, ఇప్పుడు నిన్ను చింతకాయ తొక్కినట్టు తొక్కేస్తా. ఓరి నీ అమ్మ కడుపు మాడిపోను. నీకు నాటకం ఆడడానికి ఇంకెవరూ దొరకలేదారా? నా కూతురే దొరికిందా? నీ మొహమేంటి, నా కూతురు మొహమేంట్రా? ముచ్చు మొహం లాంటి నువ్వు బంగారు బొమ్మ లాంటి నా కూతుర్ని భార్యని చెప్పుకుంటావా? చెప్పుతో కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతాయి. ఏంటి అందరూ నన్ను బెదిరిస్తున్నారు? నేను మా బాను అక్కకు చెప్తాను. ఏంట్రా నువ్వు చెప్పేది? కార్తీక్ బానుని బయటికి తీసుకెళ్లాడు. సాయంత్రం వరకు వాళ్ళిద్దరూ తిరిగిరారు. ఈలోగా నువ్వు ఇంట్లోంచి వెళ్ళకపోతే నువ్వు ఏమైపోయావో కూడా ప్రపంచానికి తెలియకుండా చేస్తాం. చూడు, భాను మీద మాకున్నటువంటి అభిమానాన్ని నువ్వు మా చేతకానితనంగా తీసుకుంటున్నావు. తన ముందు మేవేవి మాట్లాడవన్నటువంటి వీక్నెస్ ని తెలుసుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వాడుతున్నావు. భాను చాలా మంచిది. నువ్వు గుళ్ళో తనకి చూపించినటువంటి ఆధారాలతో నిజంగా నువ్వే నీలిమ భర్తవనుకుని నిన్నింటికి తీసుకొచ్చింది. నా కోడలు ఈ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు. నువ్వు మాత్రం చాలా తెలివిగా ఈ నాటకం ఆడుతున్నావని నాకు అర్థమవుతుంది. మర్యాదగా నువ్వు వెళ్ళిపోతే నీకే మంచిది. ఏంటండి ఇది? నా భార్యను తీసుకొని నేను వెళ్ళిపోతాను. కావాలంటే నీలిమని పంపించండి, ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. ఏంట్రా కలిసి వెళ్ళేది? అసలు నువ్వెవరు? నీ మొహం నేను ఇంతవరకు ఎప్పుడైనా చూసానా? నీకు నాకు పెళ్లి జరిగిందా? మర్యాదగా నిజం ఒప్పుకో, లేదంటే మా చేతుల్లోంచి నువ్వు తప్పించుకోలేవు. వీడికిలా మంచిగా చెప్తే వినే రకం కాదని మనకు తెలుసు కదా. బామ్మగారు, వీడిని మీ స్టైల్లో మీరు తిట్టండి. మేమందరం కలిసి ఎముకలు విరిగిపోయేలా కొడతాం. తర్వాత వీడిని ఏ హాస్పిటల్లోనో పారేస్తే కోలుకోవడానికి కనీసం 6 నెలలైనా పడుతుంది. వీడెక్కడున్నాడన్న విషయం కూడా భానుకి తెలీదు. వీడు మనకి పెట్టిన టార్చర్కి అంత తేలిగ్గా వదిలేయకూడదు. మీరు ఊ అనండి, శుభ్రంగా బండకేసి జింబుకాన ఉతికినట్టు ఉతికేసి కాళ్ళు చేతులు విరగొడతాను. కళ్ళు వంకర్లు పోతాయి, పళ్ళు రాలిపోతాయి, రూపం మొత్తం పోయి కొండ మీద పండుకొతిలా తయారవుతావు. అప్పుడు వాడి మొహం వాడే అద్దాలు చూసుకోవడానికి భయపడేలా చేసి మరీ ఇంటి నుంచి పంపించాలి.
పాటిగా చక్రిని ఇంట్లో అందరూ కలిసి గెంటేసే ప్లాన్ మొదలు పెట్టే ఉంటారు. పాపం నీలిమ ఇన్ని రోజులు వాడి వల్ల ఎంత బాధపడిందో. ఇంకా తనకే సమస్య ఉండదు. అయ్యో ఏవండి, కారాపండి. ఏమైంది బాను, ఎందుకు కారాపమన్నావు? ఏవండి, మనం వెంటనే ఇంటికి వెళ్ళాలి. కారు వెనక్కి తిప్పండి. ఓ ఓకే. ఏవండి, ఇప్పుడు ఇంటికి ఎందుకు? మనం హాస్పిటల్కి వెళ్ళి అటునుంచి గుడికి బయటికి కూడా వెళ్దాం అనుకున్నాం కదా, ఇప్పుడేం వద్దులే. అది కాదండి, పాప రిపోర్ట్స్ అన్ని ఇంట్లో మర్చిపోయాను. వ్యాక్సిన్ వేసేటప్పుడు అన్ని రిపోర్ట్స్ చెక్ చేస్తారు కదా, ఆ రిపోర్ట్ ఫైల్ తీసి కబోర్డ్లో పెట్టి అక్కడే మర్చిపోయాను. ఎలాగో ఇంటికి దగ్గరలోనే ఉన్నాం కదా, వెళ్దామండి. ఇప్పుడేం దాని గురించి ఇంటికి వెళ్ళక్కర్లేదు. హాస్పిటల్లో సిస్టమ్స్లో రికార్డ్స్ ఉంటాయి కదా, సిస్టమ్ నుంచి ప్రింట్అవుట్ తీయమని చెప్దాం వాళ్ళకి. అదేంటండి, ఇంటికి దగ్గరలోనే ఉన్నాం కదా, రిపోర్ట్స్ ఇంట్లోనే ఉన్నాయి. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి చెప్పడం ఎందుకు? మీరు కార్ యూటర్న్ తిప్పండి. నా మాట విను బాను, ఇప్పుడు ఇంటికి వెళ్ళడం అనవసరం, మనం ముందుకు వెళ్దాం. ఏంటండి, ఇంట్లో ఏదో మనం వెళ్తే ప్రాబ్లం అవుతున్నట్టు, ఏదో గొడవ జరుగుతున్నట్టు చేస్తున్నారు. మీరు కారు వెనక్కి తీస్తున్నారా? నేను ఆటోలో వెళ్ళి తీసుకురానా? సరే బాను, నేనే యూటర్న్ తీసుకుంటాను. చూడండి, మీరు నన్ను ఒంటరిని చేసి బెదిరిస్తున్నారని నాకు అర్థమైంది. కానీ నేను మా బానక్కతో చెప్తాను, తనే మీతో మాట్లాడుతుంది. నేను ఎక్కడికి వెళ్ళను. నీలిమకి నాకు పెళ్ళయింది. నీలిమ నా భార్య. నా భార్యని పంపిస్తే నేను తీసుకుని వెళ్తాను, లేదంటే ఇక్కడే ఉంటాను. ఇక్కడి నుంచి ఎక్కడికి కదలను. మాటలతో చెప్పి మర్యాదగా పంపిద్దాం అనుకున్నాను. నువ్వు వినేలా కనిపించటం లేదు. నీలిమ జీవితంతో ఆడుకోవాలని నువ్వు నిర్ణయించుకుంటే నిన్ను పైకి పంపించాలని నేను నిర్ణయించుకున్నాను. ఇది లైసెన్స్డ్ గన్. ఆత్మరక్షణ కోసం కాల్ చేశానని నేను పోలీసులకి చెప్పి కేసు లేకుండా చేసుకోవచ్చు. పైకి పోతావా లేదా బయటికి పోతావా?